డాక్టర్స్ దగ్గర డాట్స్ పెడతారు, ల్యాబొరేటరీ వాడి నార్మల్ వేసి ఇవ్వమని, వాడు డాక్టర్కి పర్సెంటేజ్ ఇస్తాడు. ఇవన్నీ నేను చెప్పకూడదు. ఆ డాక్టర్ కంటే నేను పెద్ద కారు కొనుక్కోవాలి, ఆ డాక్టర్ కంటే నేను పెద్ద ఇల్లు కొనుక్కోవాలి. ఆఫ్ ద రికార్డ్ నేను చెప్పొచ్చో చెప్పకూడదో కానీ అన్యదా భావించవద్దు. D1 వీక్షకులకు నమస్కారం. హెల్త్ ఫస్ట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా పెదకాకాని శ్రీ రాజరాజేశ్వరి హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యదేవర హనుమంతరావు గారు మనతో ఉన్నారు. ఆయన ఎన్నో మెడికల్ కాలేజ్, కాటూరు మెడికల్ కాలేజ్, జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ వీటన్నిటిలో పనిచేసిన అనుభవం ఉన్నారు. మన ఆరోగ్యం గురించి, మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆయన మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తారు. సూర్యదేవర హనుమంతరావు గారు నమస్కారం. నమస్కారం. డాక్టర్ హనుమంతరావు గారు, మానవ దేహం పనితీరు, మన దేహాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, మీరు సీనియర్ వైద్యులు కాబట్టి ఎన్నో అనుభవాలు చూస్తుంటారు. అసలు మానవ దేహం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తిగా వివరించండి. మన మానవ దేహం అనేక నిర్మాణాలతో కూడి ఉన్నది. భగవంతుడు మనకి అన్ని రకాల విలువలతో కూడిన దేహాన్ని అందించారు. ఈ దేహాన్ని మనం ఎంత వాడుకుంటే అంత బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. చాలా మంది మీరు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా ఎందుకు అంటుంటారు. అది చాలా తప్పండి. మన బాడీ నిర్మాణంలో ఉన్న రహస్యం ఏమిటంటే, మన బాడీ ఎంత పని చేస్తే అంత డెవలప్ అవుతుంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ డిస్యూజ్డ్ అట్రోపీ. ఏ భాగాన్ని మనం పని చేయకుండా ఉంచితే ఆ భాగం చచ్చుబడిపోతుందండి. అందుకే మన పాత రోజుల్లో ఋషుల దగ్గర నుంచి నడక, వ్యాయామం దాని గురించి ఎన్నో వివరించబడటం జరిగింది. ఈ నడక అనేది పాత రోజుల నుంచి ఎప్పటి నుంచో వచ్చింది, కానీ ఈ మధ్య బాగా ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. నడక వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ తదితర జబ్బులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పర్సనల్ అనుభవం మీద నేను 50 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంది నాకు. డయాబెటీస్ని రకరకాల మందులతోటి పాత రోజుల్లో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు మందులతో పాటు ఫైబర్ డైట్, పీచు పదార్థం ఉన్న ఆహారం, రకరకాల వ్యాయామాలతోటి మనం చాలా కష్టమైన వ్యాయామాలు చూసి ఇదంతా మనం చేయలేం, మనకెందుకురా నాయన అనుకుంటారు చాలా మంది. అట్లా కాకుండా మనకి ఏది చేతనైతే అదే చేస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, మోకాలు నొప్పి ఉందనుకోండి, మోకాలు నొప్పికి సైక్లింగ్ ఎంతో ఉపయోగకరమైంది. సైక్లింగ్ చేస్తే మోకాలు నొప్పి తప్పకుండా తగ్గిపోతుంది. తర్వాత మోకాలు నొప్పిని ఆపరేషన్ గా ఎండిన కేసులకు కూడా నా అనుభవంలో చాలా కేసుల్ని సైక్లింగ్ చేసి తగ్గించాను. సైక్లింగ్ చేస్తే మోకాలు నొప్పి పూర్తిగా నయమైపోతుంది. దాంట్లో హ్యామ్స్ట్రింగ్ అని తొడల్లో ఉండే మజిల్స్ గట్టి పడుతుంది. దాంట్లో ఏంటంటే ఎల్లికలా పండుకొని ఒక కాలు పైకెత్తి 100 వంటలు లెక్క పెట్టండి. అదే రకంగా మళ్ళీ ఎడమ కాలు పైకెత్తి 100 వంటలు లెక్క పెట్టండి. అదే రకంగా 2 కాళ్ళు పైకెత్తి 100 వంటలు లెక్క పెట్టండి. ఆ రకంగా చేస్తే నా మోకాలు నొప్పికి వచ్చే హ్యామ్స్ట్రింగ్స్ అనే మజిల్స్ గట్టిపడి మోకాలు నొప్పి తగ్గిపోతుంది. తర్వాత సైక్లింగ్ మీరు బయట సైకిల్ చేయటం ట్రాఫిక్ లో ఇబ్బంది అనుకుంటే ఇంట్లో స్టాండ్ సైకిల్ కొనుక్కోండి. ఒక అర్ధగంట వ్యాయామం సైక్లింగ్ చేస్తే మనం 5-6 వేల అడుగులు దాంట్లో రికార్డ్ అవుతుంది. స్పీడోమీటర్ పెట్టుకొని రికార్డ్ చేయండి. నేను కూడా రోజు ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాలు అయిన తర్వాత సైక్లింగ్ చేస్తాను, స్టాండ్ సైకిల్. ఒక మూవీ పెట్టుకోండి. మ్యూజిక్ చాలా ఉపయోగంగా ఉంటుంది. మనకి ఇష్టమైన మ్యూజిక్ పెట్టుకుంటా, ఇష్టమైన మూవీ పెట్టుకుంటా అది వింటూ సైక్లింగ్ చేస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది. తర్వాత మనకి టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. ఆ రకంగా మోకాలు నొప్పి మీకు రమ్మన్నా రాదు. చాలా మందితో నేను చేయించాను, సక్సెస్ అయింది. అదే రకంగా ఆహారం తీసుకునేటప్పుడు ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోండి. మనకి పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోండి. పీచు పదార్థాల్లో ముఖ్యమైన పీచు ఉన్న ఆహారం చాలా సింపుల్. బెండకాయ, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇట్లాంటి పీచు ఉన్న ఆహారం తీసుకోండి. బెండకాయ అన్నిట్లోకి చాలా శ్రేష్టమైంది. నేను అదే రకంగా చేస్తూ ఉంటాను. అదే రకంగా ఆహారాల్లో అది తినాలి ఇది తినాలి అనే నియమం ఏం అక్కర్లేదు. మీకు ఇష్టమైన ఫుడ్ తింటూ ఉండండి. అన్నం తినేటప్పుడు కానీ ఆహారం కానీ ఆస్వాదిస్తా తినాలి. మనకు నచ్చిన ఆహారం తినండి. అది తినకూడదు ఇది తినకూడదు ఇదే తినాలి. ఒకడొచ్చి ఆయిల్ పుల్లింగ్ అంటాడు, ఒకడొచ్చి చికెన్ తినమంటాడు, ఒకడొచ్చి 8 గుడ్లు తినమంటాడు. అవన్నీ కాకుండా
మామూలు ఆహారం మీకు నచ్చింది తినండి. చపాతీలో రైస్లో పెద్ద తేడా కూడా ఏమీ లేదు. రెండిట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఒకటే ఉంటుంది. అందుకని నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటూ ఇది మన మైండ్ మీద బాగా పనిచేసి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అవుతుంది. ఇట్ విల్ యాక్ట్ యాజ్ యాంటీ ఆక్సిడెంట్స్. తర్వాత మన జీవితాన్ని నవ్వుతూ గడపండి. ఎదుటివాడితో నవ్వుతూ మాట్లాడండి. నవ్వితే కూడా మనలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అవుతుంది. ఇట్ విల్ యాక్ట్ యాజ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇట్ విల్ బి ప్రొటెక్ట్ అవర్ బాడీ. ఆ రకంగా మన బాడీ మెకానిజంని మనంతట మనమే ప్రొటెక్ట్ చేసుకొని మెకానిజం భగవంతుడు దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని మనం ఉపయోగపెట్టుకోవటం వల్లనే మన నేర్పరితనం అన్నది. ఇదేదో మనకి చేత కాదు, ఇదంతా చేయలేమని అనుకోవద్దు. అట్లా కాకుండా మామూలుగా మన చిన్నప్పుడు చేసే వ్యాయామాలైనా చాలు. ఊరికే ఎక్సర్సైజులు, చేతులు పైకి కిందకి తిప్పటం అలాంటివి చేయండి. తర్వాత ఎక్సర్సైజులో మామూలు ఎక్సర్సైజులు చేసి నేల మీద పండుకొని తర్వాత బాసేపట్లు వేసుకొని అట్లాంటివి చేయండి. నేల మీద కూర్చోవటం అనేది మన వల్ల కాదని అనుకోవద్దు. శుభ్రంగా ప్రాక్టీస్ చేయండి. నేను ప్రతిరోజు పావు గంట కింద కూర్చొని వ్యాయామం చేస్తాను. నా వయసు 79 ఇప్పుడు. అందుకని మనకు అది కుదరదు ఇది కుదరదు అని ఎప్పుడు అనుకోవద్దు. అన్ని రకాల వ్యాయామాలు, మన ఫుడ్ నియమాలు అనేది ఎక్కడా ఏంటో చేయక్కర్లేదు. ఆహార నియమాల్లో పెద్దగా చేయాల్సిన పని లేదు. మనకి ఇష్టమైన ఫుడ్ తినండి. దాంట్లో కూడా ఇష్టమైన, మీకు బెండకాయ ఇష్టమైతే బెండకాయ తినండి, దొండకాయ ఇష్టమైతే దొండకాయ తినండి. వాటిని పీచు పదార్థం ఉన్న ఆహారాల్లో కలుపుకోండి. దాంతోపాటు అన్నం ఎంత ఉంటుందో కూర అంత తినండి. తర్వాత పెరుగు ఎక్కువ తినండి. ఇట్ విల్ బి ప్రీబయోటిక్. అందువల్ల అది బాగా మనకు ఉపయోగంగా ఉంటుంది. అన్ని రకాల ఆహారాలు ఈ రకంగా తింటే మన బాడీకి మనమే రక్షణ ఇస్తాం. నాన్ వెజిటేరియన్ కూడా తినొచ్చు. నా ఉద్దేశంలో ఏది కూడా అతి చేయకూడదు. అతి చేస్తే డూ ఇట్ ఆల్ డ్యామ్ థింగ్ ఇన్ ది వరల్డ్ బట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. నాన్ వెజిటేరియన్ తినమన్నారని ఎన్టీ రామారావు గారు తెల్లవారుజాము 4 గంటలకు లేచి కిలో చికెన్ తినేవాడు. అప్పుడు మేము ఎన్టీ రామారావు గారితో పక్కన ఉండేవాళ్ళం. ఏంటి సార్ మీరు ఇటు తింటారు? ఏముంది బ్రదర్, మనం చేసే పనికి ఇది ఒక లెక్క అనేవాడు. ఒకసారి ఆయన ముందు కూర్చొని మేము కూర్చుంటే ఎవరో తెచ్చి మేగడ వెన్న తెచ్చి పెట్టారు. అమ్మ అందరిది ఆయన తీసుకొని ఆయనే తినేశారు. ఏంటి సార్ మొత్తం మీరే తింటున్నారు, ఫ్యాట్ రాదు. ఏం బ్రదర్, నేను చేసే పనికి ఇది ఒక లెక్క అంటారు. అట్లా రకంగా ఆయన కోడి మాంసం తినేవాడు తెల్లవారుజామున లేసి. అయినప్పటికీ కూడా ఎక్సర్సైజ్ బాడీ చేసేవాడు. అనేక సినిమాల్లో చేసేవాడు. ఒకసారి ఎద్దును ఢీకొనమంటే పర్సనల్ గా ఎద్దు ఢీకొని ఆయనకి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. చెయ్యి ఫ్రాక్చర్ అయితే మోడర్న్ ట్రీట్మెంట్ తీసుకోకుండా మామూలు పొత్తూరు వైద్యులు కట్టించుకొని చెయ్యి దెబ్బతిన్నది. అంత రకాలుగా ఆయన దృఢంగా ఉన్నాడు అప్పటికి కూడా. ఇవన్నీ చెప్పొచ్చేది ఏంటంటే మన ఆహార నియమాల్లో మనకు నచ్చింది తినండి కానీ డూ ఈట్ అండ్ వర్క్ మోర్. ఎంత తింటామో అంత పని చేయండి. అప్పుడు మనకి తిన్నదంతా కూడా వర్కింగ్ ఆస్పెక్ట్ లో బాడీ బ్యాలెన్స్ అయిపోతుంది. తిన్నదాన్ని వర్క్ తోటి బ్యాలెన్స్ చేయటంతో సరిపోతూ ఉంటుంది. అదే మనం చేసుకోవటంలో మన నియమాలు సరిపోతుంది. ఆ రకంగా మన బాడీ నిర్మాణాన్ని, ఆహారాన్ని మన చేతుల్లో ఉన్నది కనుక మీ బాడీని మీరు రక్షించుకోండి. షుగర్ వ్యాధి చాలా ప్రమాదకరమని అంటుంటారు. ఇది శరీరంలో అన్ని భాగాల్ని డ్యామేజ్ చేస్తుంది. ఇది వచ్చిందంటే జీవితం ఇక దాంతో పూర్తయినట్లే అనే అపోహలు కూడా చాలా ఉన్నాయి. అసలు షుగర్ వ్యాధిని నియంత్రించడం, మీరు డయాబెటాలజిస్ట్గా కూడా ఎన్నో అనుభవాలు చూస్తుంటారు. వాటిని వివరిస్తూ షుగర్ గురించి పూర్తిగా వాళ్ళ జాగ్రత్తల గురించి తీసుకోవాల్సింది, ఎలా షుగర్ ఉన్న వాళ్ళు ఆయుష్ని పెంచుకోవచ్చు, ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోవచ్చు, వివరించండి డాక్టర్ గారు. డయాబెటీస్ అనేది వ్యాధే కాదండి. ఇట్ ఈస్ ఓన్లీ సిమ్టమ్. చాలా మంది డయాబెటీస్ గురించి భయపడిపోతారు. డయాబెటీస్ ఒక రకంగా మనకు అదృష్టం అని చెప్పాలి. ఎందుకు అదృష్టం అంటామంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ తినకుండా ఉంటారు, స్వీట్లు తినకుండా ఉంటారు. షుగర్లో సల్ఫర్ ఉంటుంది. ఈ డయాబెటీస్ లేని వాళ్ళు మన బాడీకి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి షుగర్ ఎక్కువ తిని ఎక్కువ సల్ఫర్ తింటారు. దాంతో వాళ్ళంతట వాళ్లే జబ్బుల్ని కొని తెచ్చుకుంటారు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ తినరు, సల్ఫర్ తినరు, చక్కగా ఆరోగ్య నియమాలు పాటిస్తారు, మంచి వేళకి తింటారు. తర్వాత డాక్టర్స్ చెప్పినట్టు ఫైబర్ డైట్, పీచు పదార్థం తింటారు, ఎక్సర్సైజ్ బాగా చేస్తారు కనుక డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మిగిలిన జబ్బులు రావు, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అందుకని నా ఉద్దేశంలో డయాబెటీస్ అదృష్టవంతులకు వచ్చే జబ్బు అని చెప్పి నేను డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంటాను. డయాబెటీస్ లో ముఖ్యంగా వచ్చేది షోల్డర్ పెయిన్ ఒకటి వస్తుంటుందండి. షోల్డర్ పెయిన్ అంటే పెరి ఆర్థరైటిస్, ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అప్పుడు మనం ఈ చెయ్యి తిప్పుతా ఈ ఎక్సర్సైజ్ చేస్తే
దాన్ని మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అదే రకంగా డయాబెటీస్ లో వేళకి భోజనం చేయటం. నాకు 50 years నుంచి డయాబెటీస్ ఉంది, కానీ ఇప్పటికి కూడా నా HbA1c 6.1 ఆ ప్రకారమే ఉంటుంది. అంటే 120, 130 మా ప్రాంతంలోనే ఉంటుంది యావరేజ్ డయాబెటీస్ లెవెల్ కూడా. అందుకని ఈ రకంగా మీరు వైద్య నియమాల్లో ఆహార నియమాలు పాటిస్తూ డాక్టర్స్ చెప్పిన విధంగా మందులు తీసుకుంటూ, మందులు ఆపకుండా పూర్తిగా స్వీట్స్, షుగరు పూర్తిగా నిరోధించండి. దానివల్ల మనం సల్ఫర్ నిరోధించిన వాళ్ళం అవుతాం. స్వీట్స్ మాత్రం అసలు తీసుకోకుండా ఉండండి. చాలా మంది బెల్లం తీసుకోవచ్చు అంటారు. బెల్లానికి షుగర్కి పెద్ద తేడా లేదు, ఆ రెండిట్లో కొద్ది తేడానే కనుక అది కూడా మానేయండి పూర్తిగా. అదే రకంగా చపాతీలు, రైసు పెద్ద తేడా లేదు. అందుకని నచ్చిన ఆహారం తీసుకోండి, ఆహారాన్ని ఆస్వాదిస్తా తినండి. అన్నం ఎంత తింటామో కూర అంత తినండి, కూర ఎక్కువ తినండి వీలుంటే. అన్నానికంటే కూర ఎక్కువ తినండి. అప్పుడు డయాబెటీస్ మీకు రమ్మన్నా రాదు, అది మీ కంట్రోల్లో ఉంటుంది. దాని కంట్రోల్లో మనం ఉండటం కాదు, మన కంట్రోల్లో అది ఉండేటట్టు చేయండి. అదే రకంగా అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళంతా, అక్కినేని నాగేశ్వరరావు గారు డైలీ ఒక పెగ్గు తీసుకోమనేవారు. అట్లాగని మీరు ఆయన చెప్పారని చెప్పి మితిమీరింగా తీసుకోకుండా, లిక్కర్ ఎక్కువ తీసుకోకుండా అలా చేయొద్దు. లిక్కర్ ఆపేయండి, స్మోకింగ్ పూర్తిగా ఆపేయండి. స్మోకింగ్ ఎక్కువ తీసుకుంటే లంగ్స్ పాడైపోతాయి. లంగ్స్ ఒకసారి పాడైపోతే చాలా మంది చెప్తారు, నేను ఒక సిగరెట్టే కదా తాగేది, ఒక పెట్టే కదా అంటారు. నో, అది తాగినప్పుడు మీకేమీ మార్పు కనపడదు. ఒకసారి లంగ్ చెడిపోతే అది ఇక నార్మల్కి రాదు. చెడిపోయింది చెడిపోతుంది, చెడిపోతూ 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 చివరి దాకా చెడిపోతూ వస్తుంది. అప్పుడే మనం గుర్తిస్తాం. అప్పటికి ఏమవుతుంది అంటే అప్పటికి లంగ్స్ మొత్తం చెడిపోయి ఉంటుంది. ఒకసారి నాకు తెలిసిన పేషెంట్ ఏం చేశారంటే మెడికల్ షాప్లోకి వెళ్ళి ఆయాసం ఉంది టాబ్లెట్ ఇవ్వమన్నారు. వాళ్ళు దానికి ఇచ్చిన టాబ్లెట్స్ తోటి ఈయనకి ఆ లంగ్స్ మొత్తం దెబ్బతిని మొత్తం పాడైపోయింది. తర్వాత వెంటిలేటర్లో పెట్టినా కానీ మందులు పనిచేయకుండా పోయింది. ఆ రకంగా మీరు మెడికల్ షాప్ కౌంటర్లోకి తీసుకోకుండా సలహాలు వాళ్ళు ఏమి ఇస్తారంటే ఇమ్మీడియట్ గా జబ్బు తగ్గటానికి అని చెప్పి వాళ్ళు దానికి సంబంధించిన అది మన బాడీ నిర్మాణంలో పనిచేసి ఎమ్మటే తగ్గిస్తుంది. కానీ లాంగ్ రన్ లో మన బాడీని పూర్తిగా దెబ్బతీస్తుంది. వెంటిలేటర్లో పెట్టినా కానీ లంగ్ పనిచేయకుండా పోద్ది కనుక డాక్టర్ సలహా మీద మాత్రమే మందులు తీసుకోవాలి. మెడికల్ షాప్ లోకి వెళ్ళి వాళ్ళు ఏ మందు ఇస్తే ఆ మందులు అట్లా తీసుకోవద్దు. తీసుకుంటే మన ఆహారాన్ని, మన దేహాన్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆ రకంగా డయాబెటీస్ మన కంట్రోల్లో ఉండేటట్టు చేయండి, దాని కంట్రోల్లో మనం కాకుండా అని నా ఉద్దేశం. డాక్టర్ గారు, వైద్య రంగంలో గతం కంటే గతానికి ఇప్పుడున్న తేడాలు ఏమిటి, వచ్చిన మార్పులు ఏమిటి వివరించండి. క్రితం రోజుల్లోనండి అసలు బాడీ మనం పేషెంట్ డాక్టర్ దగ్గరికి రాగానే డాక్టర్ గారు ముందు హిస్టరీ తీసుకుంటారు. మా సర్జరీ ప్రొఫెసర్ చెప్పేవారు, ఐ వాంట్ ఏ హిస్టరీ చాలా ముఖ్యమైనదండి. ఆ హిస్టరీలోనే మనకి తగిన మొత్తం చాలా వరకు తెలిసిపోతుంది. అంతగా అవసరమైతే మేము పాత రోజుల్లో 1 or 2 టెస్టులు మాత్రమే చేసేవారు. మన డాక్టర్ సదాశివరావు గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ గారు, ఆయన చెప్పేవారు, మనం హిస్టరీ తీసుకొని ఎగ్జామిన్ చేయండి. ఎగ్జామిన్ చేసేటప్పుడు ఇన్స్పెక్షన్, పాల్పేషన్, పర్కషన్, ఆస్కల్టేషన్ అని 4 భాగాలు ఉంటుంది. ఇన్స్పెక్షన్ అంటే బాడీని పరీక్షించటం. అసలు లోపలికి వచ్చేటప్పుడే కోదండరామయ్య గారు లాంటి వారి గైట్ వచ్చే వాళ్ళు నడిచే విధానాన్ని బట్టే డయాగ్నోస్ చేసేవాళ్ళం. పేషెంట్ లోపలికి వచ్చేటప్పుడే వారి వాకింగ్ స్టైల్ని బట్టే మనం డయాగ్నోస్ చేసేవాళ్ళం. అదే రకంగా హిస్టరీ తీసుకునేవాళ్ళం. ఇన్స్పెక్షన్, పాల్పేషన్ అంటే చేతితోటి పాల్పేట్ చేసి పొట్టలో ఎట్లా నొప్పి ఉంది, ఎక్కడ నొప్పి ఉంది అని చేసి దాంతో చేసేవాళ్ళం. ఆ పాల్పేషన్ తోటి కొంతవరకు అయిపోయేది. తర్వాత పర్కషన్ అంటే చెయ్యి పెట్టి ఇలా కొట్టేవాళ్ళం పర్కషన్. వీటన్నిటి తర్వాత ఆస్కల్టేషన్, వాటిని కన్ఫర్మ్ చేసుకోవటానికి ఆస్కల్టేషన్ చేసేవాళ్ళం. ఆస్కల్టేషన్లో సౌండ్స్ని బట్టి అప్పటికే కొంత వ్యాధి నిర్ధారణకి దగ్గరికి వచ్చేసేవాళ్ళం. అది కన్ఫర్మ్ చేసుకోవటానికి 1 or 2 ఇన్వెస్టిగేషన్స్ మాత్రమే చేసేవాళ్ళం పాత రోజుల్లో. ఈ రోజుల్లో అసలు హిస్టరీ తీసుకోవటం అంతా పోయింది, ఇన్వెస్టిగేషన్స్ అంతా పోయింది. డైరెక్ట్గా నర్సే ఒక ఇన్వెస్టిగేషన్ లిస్ట్ రాసుకొని వస్తారు. ఇంకొకటి ఏంటంటే ఆఫ్ ద రికార్డ్ నేను చెప్పొచ్చో చెప్పకూడదో కానీ అన్యదా భావించవద్దు. నర్సు కొన్ని టిక్కు కొట్టుకొని వస్తుంది ఇన్వెస్టిగేషన్స్. డాక్టర్స్ దగ్గర డాట్స్ పెడతారు. డాట్స్ పెట్టడం అంటే ఏంటంటే వాళ్ళు ల్యాబొరేటరీ వాడిని నార్మల్ వేసి ఇవ్వమని, ఆ నార్మల్ వేసిస్తే
వాడు డాక్టర్కి పర్సంటేజ్ ఇస్తాడు. ఇవన్నీ నేను చెప్పకూడదు. మెడికల్ ప్రొఫెషనల్స్ కొంతమంది నా మీద వ్యతిరేకతగా ఉంటారు, అయినా నేను ధైర్యం చేసి చెప్తున్నాను. ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కొంతమంది డాక్టర్స్, అందరూ కాదు, కొంతమంది 10% డాక్టర్స్ కొమ్మక్కై ఈ రకంగా ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ చేసి డాక్టర్స్ ని పేషెంట్స్ కి చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఆ రకంగా కాకుండా అంతా చేసేసి ఇన్వెస్టిగేషన్స్ అవసరమైనవి మాత్రమే చేసి అంతవరకు చేస్తే వాటికి బాగా కరెక్ట్ గా నివారణకి ఉపయోగం అవుతూ ఉంటుంది. అదే రకంగా డయాగ్నోసిస్ చేసేటప్పుడు ఇవన్నీ టెస్టులు చేసి నిర్ణయం అయిన తర్వాత కొద్ది మందులే రాసేవాళ్ళం మేము పాత రోజుల్లో. ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్ లో 10 మందులు రాస్తున్నారు. ఒకటి సిమ్టమాటిక్, వాటికి వీటికి అన్ని రకాలు రాసి 10 మందులు రాసేటప్పుడు వాళ్ళు అక్కర్లా, హీ విల్ బికమ్ క్వాక్, అంత అక్కర్లేదు. అవసరమైన 2-3 మందులు మాత్రమే రాస్తే పేషెంట్ కి బాడీ దెబ్బతినకుండా ఉంటది. అదే రకంగా ఎక్కువ యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు కనుక వాడితే దేహం అంతా దెబ్బతినిపోతుంది. తర్వాత రోజుల్లో ఆ యాంటీబయాటిక్ పనిచేయకుండా పోతాయి కనుక రెసిస్టెన్స్ వస్తుంది కనుక యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకూడదు. మందులు కూడా ఎక్కువ వాడకుండా ఉండండి. వీలున్నంత వరకు డైట్ తోటి, ఎక్సర్సైజ్ తోటి, వీటితో కంట్రోల్ చేయండి. వాటి కంట్రోల్ కాకపోతే వీలున్నంత వరకు 1 or 2 డ్రగ్స్ యాడ్ చేయండి. ఆ రకంగా పాత రోజుల్లో అలా చేసేవాళ్ళం. ఈ రోజుల్లో ఎక్కువ ఇది ఎందుకు వచ్చిందంటే ఈ రోజుల్లో డాక్టర్లు ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు. నర్సింగ్ హోమ్స్ పెట్టుబడి పెట్టి ఒక కంపేరిటివ్ స్టడీ, ఆ డాక్టర్ కంటే నేను పెద్ద కారు కొనుక్కోవాలి, ఆ డాక్టర్ కంటే నేను పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, ఆ డాక్టర్ కంటే నేను పెద్ద హాస్పిటల్ రావాలి. వచ్చిన పేషెంట్లు కూడా మేము ఇది కాదండి అన్ని ఇన్వెస్టిగేషన్లు చేయించండి అంటారు. మీకు అక్కర్లేదమ్మా అని అంటే కాదులే చేయించండి డాక్టర్ గారు అంటారు. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ లో మార్పు వచ్చింది. అదే రకంగా డాక్టర్లతో పాటే వైద్యుల్లో పేషెంట్లో కూడా మార్పు వచ్చింది. అన్ని రకాలు ఇంకోటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ లో మాకు ఇన్సూరెన్స్ ఉంది మొత్తం చేయించండి అంటారు. అది తప్పు. అట్లా కాకుండా కావాల్సినవి మాత్రమే చేయండి. కావాల్సిన రీతిలో మాత్రమే తక్కువ మందులు రాయండి. దాంతో సరిపోతుంది. ఎక్కువ మందులు వాడకుండా మన దేహాన్ని మనం కాపాడుకుందాం. మన దేహం మన చేతుల్లోనే ఉంది. అందుకని మన దేహాన్ని మనమే కాపాడుకుంటా వైద్యులు చెప్పిన రీతిలో మనం ప్రవర్తిద్దాం. డాక్టర్ సూర్యదేవర హనుమంతరావు గారు, మీరు ఎంతో సీనియర్ వైద్యులు. మానవ దేహం గురించి, వ్యాధుల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్య రంగంలో నాడు నేడు పూర్వం జరిగిందేంటి, ఇప్పుడు జరుగుతున్నదేంటి, వచ్చిన మార్పుల గురించి సవివరంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం డాక్టర్.